వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. జూన్ నెల 12, 13, 14 తేదీలలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక కోరికలలో మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మొట్టమొదట ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ పెద్దలందరికీ, సంఘ ప్రియులందరికీ, చేరి వచ్చిన వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం కొంత ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మొదటి అధ్యాయం 1-2 వచనాలు. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులకు, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, మరి వైజాగ్ YMCA వాటర్ కృష్ణ అసెంబ్లీ ద్వారా 12, 13, 14 ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కోరికలను బట్టి మీకు కృతజ్ఞతలు. మరి స్థానిక సంఘ పెద్దలు, సంఘ ప్రియులు ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు. దైవ సేవకులు థామస్ గారు వారితో కలిసి మన పరిచర్య కొరకు ప్రేమతో ఆహ్వానించినందుకే స్తుతిస్తున్నాం. మరి చేరి వచ్చిన ఆయా స్థలాల నుంచి సేవకులు, పెద్ద పరిశుద్ధులందరినీ బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఏర్పాట్లన్నింటిని బట్టి మిమ్మల్ని కనపరుస్తున్నాం. మరి నిష్ప్రయోజకుడైన నీ రాసుని ప్రయోజనకరంగా, నీకు మహిమకరంగా, దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా వాడుకోమని యేసు ప్రభు వారి పేరిట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికల నుంచి దేవుని వాక్యం అందించాలని కొంత ప్రేరేపించబడి ఈ వాక్య భాగంలో నుంచి దేవుని వాక్యాన్ని నేను అందించబోతుండగా, మరి మీ ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేయాలని మనం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక నుండి ఎబ్రీ పత్రిక వరకు మనకు 14 పత్రికలు రాసినట్టుగా మనం చూస్తాం. రోమా పత్రిక నుంచి ఎబ్రీ పత్రిక వరకు మనకు 14 పత్రికలు రాసినట్టుగా మనం చూస్తాం. ఈ 14 పత్రికలలో ఒక పత్రిక కొలస్సీలకు రాసిన పత్రికని మనం చూడగలుగుతాం. మనకి ఈ పత్రికలో నా సంగతులు మనం గమనించినట్లయితే, ఈ పత్రిక రచయిత పౌలుగానే మనం గమనిస్తాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక అని. మరి ఈ పత్రిక ఎక్కడ నుండి రాశాడు పౌలు గారు అని మనం చూసినట్లయితే, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు, నాతో కూడా చెరలో ఉన్నా అన్నాడు. అంటే ఎక్కడి నుంచి రాశాడు ఈ పత్రికను? చెరలో అన్నాడు. చెర అంటే జైల్లో నుండి పత్రిక రాశారు. ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎక్కడి నుండి రాశారు అంటే, ఆయన రోమా చెరసాల నుండి ఈ పత్రిక రాశారు. ఈ పత్రికను మాత్రమే కాదు, ఈ పత్రికతో పాటు మరో 3 పత్రికలను కూడా ఆయన రోమా చెరసాల నుండి రాశారు. అందుకే ఆ 4 పత్రికలను ఏమంటారంటే చెరసాల పత్రికలని పిలుస్తారు. ఆ పత్రికలే ఎఫెసీయులకు రాసిన పత్రిక, తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలను కూడా పౌలు గారు ఎక్కడి నుంచి రాశారంటే రోమా చెరసాలలో నుండి రాసినట్టుగా మనం చూస్తాం.
మీకు ఆ వివరాలు కావాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం మీరు చూడవచ్చు. అదేవిధంగా ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక కూడా చివరి అధ్యాయాన్ని కూడా మీరు చూడవచ్చు. అదేవిధంగా మరి కొలస్సీయులకు రాసిన పత్రిక కూడా చివరి అధ్యాయం మనం చూడవచ్చు. ఫిలిమోనుకు రాసిన పత్రిక కూడా మనం చూడవచ్చు. అక్కడ ఒకే అధ్యాయం ఉంటుంది కాబట్టి దానికి చివరి అధ్యాయం అదే, మొదటి అధ్యాయం కూడా అదే, నా బంధకములు అన్నారు అక్కడ. కాబట్టి ప్రతి పత్రికలో కూడా చివరి అధ్యాయాలలో ఆయన రోమా చెరసాలలో ఉండి ఈ పత్రికలు రాసినట్టుగా మనం చూస్తాం. దాదాపుగా ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రిక తుకీకు ద్వారా ఆయన పంపించినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం మనం గమనిస్తే, మీరు నా క్షేమ సమాచారం అంతే తెలుసుకున్నటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియచేయి. అంటే ఇక్కడ తుకీకు ద్వారా పంపించాడు. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎవరి ద్వారా పంపించాడు అంటే 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు ఆయన, నాకు సమస్తములో సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదీతుతో పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే ఎఫ్రోదీతు అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఎఫ్రోదీతు ద్వారా ఈ పత్రిక రాసి ఫిలిప్పీయులకు పంపించినట్టుగా మనం చూస్తాం. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే ఈ 10వ వచనంలో కూడా మనకు చెప్పాడు, నేను చెరసాలలో ఉన్నానని. 4వ అధ్యాయం 10వ వచనం. అలాగే 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూస్తే అక్కడ తుకీకు ద్వారా ఒనేసిము ద్వారా ఈ పత్రిక రాసి పంపించినట్టుగా మనం చూస్తాం. కొలస్సీయులకు రాసిన పత్రిక తుకీకు ద్వారా ఒనేసిము ద్వారా రాసి పంపించాడు. అలాగే ఫిలిమోనుకు రాసిన పత్రిక కూడా తుకీకు ద్వారా ఒనేసిము ద్వారానే పౌలు గారు రాసి పంపించినట్టుగా మనం చూడగలుగుతాం. ఇవి ఈ పత్రికలు. ఈ 4 పత్రికలు చెరసాల పత్రికలు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 పత్రికలను ఆయన రోమా చెరసాలలో నుండి రాసినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, అయితే ఈ కొలస్సీ పట్టణంలో సంఘము ఎలాగ ఏర్పడింది, కొలస్సీ పట్టణంలో సంఘము ఎలాగ ఏర్పడింది అనేది కూడా మనం జ్ఞాపకం చేయాలి. ఎలాగ ఏర్పడింది కొలస్సీ పట్టణంలో? పౌలు మనం గమనించినట్లయితే ఆయన ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు, కొరింథీ పట్టణానికి వెళ్ళాడు, గలతీ పట్టణానికి వెళ్ళాడు. అవన్నీ మనం గమనించగలుగుతాం. యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. ఇక్కడంతా ఆయన సువార్త ప్రకటించినట్టుగా మనం చూస్తాం. కానీ ఆయన కొలస్సీ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా మనకు కనపడదు. అది పౌలు గారి తన నోటితో చెబుతున్నట్టుగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? నీ కొరకును లవదీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖం చూడని వారందరి కొరకును అన్నాడు. నా ముఖం చూడని వారందరి కొరకు అంటే కొలస్సీ వాళ్ళు ఎవరి ముఖం చూడలేదు, పౌలు గారి ముఖం చూడలేదు. కానీ వారి పత్రిక రాశాడు. అంటే కొలస్సీ పట్టణానికి వెళ్ళి అక్కడ ఆయన సువార్త ప్రకటించలేదు. నేరుగా కొలస్సీ విశ్వాసులతో ఆయనకు ఆ పరిచయాలు లేవు అనేది అక్కడ పౌలు గారు చెబుతున్నాడు. నేరుగా కొలస్సీ విశ్వాసులందరితో పరిచయాలు ఆయనకు లేవు. మరి అక్కడ సంఘం ఎలాగ ఏర్పడింది అని మనం గమనించినట్లయితే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం మనము 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం చదివితే అక్కడ సంఘం ఎలాగ ఏర్పడిందో చెప్తారు. అక్కడ ఏమని చెప్తున్నాడు? ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. పౌలు ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు. సువార్త సర్వలోకంలో ఏమైతుంది? ఫలిస్తా ఉంది అని చెబుతూ తర్వాత ఈ సువార్త మీలో కూడా ఏమైతుంది? ఫలిస్తూ ఏమైతుంది? వ్యాపిస్తుంది. ఎలా ఈ సువార్త అక్కడ ఫలించింది, వ్యాపించిందో
మనము 7వ వచనంలో చూస్తాం. అక్కడ ఎపఫ్రాను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటేది. అంటే ఈ స్వార్థ సత్యాన్ని ఎవరి ద్వారా విన్నారు? స్వార్థ సత్యాన్ని ఎవరి ద్వారా విన్నారు? ఎపఫ్రాను ద్వారా స్వార్థ విన్నారు. అది పౌలు అక్కడికి వచ్చి స్వార్థ ప్రకటించలేదు. మనం చూస్తే కొన్ని ప్రాంతాలకు అపోస్తులు వెళ్లకుండానే సంఘాలు ఏర్పడతాయి. అంతియోక్య సంఘం ఉంది. అంతియోక్య సంఘానికి అపోస్తులు వెళ్ళలేదు. అక్కడికి ఎవరు వెళ్ళారు? మనం చూస్తే చెదిరిపోయిన విశ్వాసులు, శ్రమలలో చెదిరిపోయిన విశ్వాసులు వెళ్ళి వారు సాక్ష్యం చెప్పారు వ్యక్తిగతంగా. అంతే, మాట్లాడుతూ అక్కడ సువార్త చెప్తే అక్కడ చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకున్నారు, రక్షణ పొందారు. ఆ తర్వాత సమాచారం అపోస్తలులకు పంపించారు. అప్పుడు అపోస్తలులు బర్నబాను పంపిస్తే బర్నబా తనతో కూడా పౌలును కూడా వెంటబెట్టుకొని అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రతి స్థలంలో అపోస్తలులు వెళ్ళి అక్కడ పని చేయలేదు అనేది మనకి ప్రారంభ దినాల్లో కూడా మనం చూస్తాం. అలాగే ఏర్పడిన ప్రతి సంఘము కూడా గొప్ప గొప్ప దైవ సేవకులు ఆ ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసినట్టుగా కూడా మనకి ఎక్కడ రికార్డ్ ఎవిడెన్స్ మనకు కనపడవు. సామాన్యమైనటువంటి వ్యక్తుల ద్వారానే దేవుడు ఏం జరిగిస్తూ వచ్చాడు? చాలా స్థలాలలో అసామాన్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. సామాన్యమైన వ్యక్తుల ద్వారానే అసామాన్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కొలసీ పట్టణంలో కూడా అలాగనే ఒక సామాన్యమైన సహోదరుడు ఎపఫ్రా ద్వారా అక్కడ స్వార్థ ప్రకటించబడింది. అయితే ఈ ఎపఫ్రా ఎలాగ యేసుప్రభువును నమ్ముకున్నాడు? ఎపఫ్రా ఎలాగ యేసుప్రభువును నమ్ముకున్నాడు అనేది మనం గమనిస్తే ఈ కొలసై పట్టణానికి, ఎఫెసు పట్టణానికి దాదాపుగా 100 మైళ్ళు దూరం ఉన్నట్టుగా మనకు చరిత్రాత్మకమైన పుస్తకాల్లో రాయబడి ఉంది. కొలసై పట్టణం ఒక వ్యాపార కేంద్రమే. అలాగే ఎఫెసు పట్టణము కూడా ఒక వ్యాపార కేంద్రము, తర్వాత అది ఒక పుణ్యక్షేత్రం అని కూడా అంటారు ఎఫెసు పట్టణాన్ని. అంటే ఎఫెసు వరకు పౌలు గారు వచ్చారు కానీ కొలసై వరకు పౌలు గారు వెళ్ళలేదు. మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం 20 అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 20 మనం గమనిస్తే 19వ అధ్యాయం 20 అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఆయన ప్రవేశించినట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 20 పౌలు గారి యొక్క బృందము సువార్త నిమిత్తము ఎఫెసు పట్టణంలో ప్రవేశించినట్టుగా మనము చూడగలుగుతాం. ప్రియులారా, మీరు చూసినట్లయితే ఎఫెసీయుల అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం గమనించండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి అనే మాట. అంటే పౌలు బృందం ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఎఫెసుకు వచ్చారు కొరింథు నుంచి. తర్వాత కొరింథులో స్వార్థ ప్రకటించి ఆ తర్వాత ఆయన ఎఫెసుకు వచ్చినట్టుగా మనం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ ఎఫెసు పట్టణానికి వచ్చిన తర్వాత మనము 8వ వచనంలో గమనిస్తే ఆయన సమాజ మందిరానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అక్కడ ప్రసంగించినట్టుగా దేవుని రాజ్యం గురించి తర్కించి ఒప్పించి ధైర్యంగా మాట్లాడి 3 నెలలు అక్కడ ఉన్నట్టుగా కూడా మనం చూస్తాం. అయితే ఆ తర్వాత కొంతమంది ఏమైనారంటే కఠినపరచబడి పౌలు చెప్పినటువంటి బోధన లేదా స్వార్థను వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించక జనసమూహం ఎదుటనే ఏం చేశారంట? పౌలు బృందాన్ని దూషించినట్టుగా మనం అక్కడ చూడగలుగుతాం. ప్రియులా, అయితే ఇటువంటి క్రిటికల్ పరిస్థితులలో పౌలు గారు ఏం చేశారంటే ఈ సువార్త సత్యాన్ని ఎవరైతే అంగీకరించారో వారికి ఆయన ఒక ప్రత్యేకమైన తర్బీదు చేశాడు. అక్కడ మొట్టమొదటి బైబిల్ స్కూల్ ఎక్కడ ఏర్పడిందంటే ఎఫెసులోనే మనం చూస్తాం. మొట్టమొదటి బైబిల్ స్కూల్ ఎక్కడ ఏర్పడింది? ఎఫెసులోనే. ఎందుకంటే అందరికి బోధిస్తా ఉంటే కొంతమంది కఠినపరచబడి దూషిస్తా ఉన్నారు పౌలు బృందాన్ని, క్రీస్తును, వాక్య సత్యాన్ని. అందుకే పందుల దగ్గర ముత్యాలు చల్లడం కంటే పందుల దగ్గర ముత్యాలు చల్లితే పందులకు దాని విలువ తెలియదు. అందుకే దాని విలువను తెలిసిన వారిని కొంతమందిని ప్రత్యేకపరిచి అక్కడ ఒక స్కూల్లో ఒక గదిని తీసుకొని అక్కడ ఏం చేశాడు?
వారికి ఒక క్లాసెస్ అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఆ సువార్త సత్యం అంటే పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారు, పాత నిబంధన ఏం చెబుతుందంటే యేసుక్రీస్తు వస్తాడు అని పాత నిబంధన చెబితే, కొత్త నిబంధన ఏం చెబుతుందంటే యేసుక్రీస్తు వారు వచ్చారు అని. కాబట్టి పాత కొత్త నిబంధన లేఖన సత్యాలను అక్కడ తేటగా వారికి బోధించారు. అలా బోధిస్తూ ఉండగా చాలా మంది అక్కడ శిష్యులుగా మారిపోయినారు. ఆ శిష్యులుగా మారిన ఒక వ్యక్తి ఎఫెఫా. ఎందుకంటే ఈ ఎఫెసు పట్టణం ఆ కాలంలో ప్రపంచంలోనే 7 వింతలలో ఒక వింత. అర్తెమీదేవి మహాదేవి అంటే ప్రపంచం ఆసియా అంతటా కూడా పూజింపబడతారు ఉన్నది అర్తెమీదేవి. ఆమెను పూజించడానికి ఆసియా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేవారు. ఈనాడు కూడా కొన్ని మీ ప్రాంతంలో కూడా కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి. మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడికి వచ్చి వాటిని ఏం చేస్తారు, అక్కడ దర్శిస్తూ ఉంటారు. అలాగే ఎఫెసులో కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చి దర్శించడానికి వచ్చారు. ఈ దర్శించడానికి వచ్చిన వాళ్ళు పౌలు ద్వారా సువార్త విన్నారు. అర్తెమీదేవిని పూజించడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది పౌలు ద్వారా సువార్త విని వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకున్నారు. వాళ్ళ తంత్ర మంత్ర విద్యలన్నింటినీ ఏం చేశారు, ఆ పుస్తకాలన్నింటినీ కాల్చివేశారు. నిజదేవుడు యేసుక్రీస్తే, పాపుల రక్షకుడు యేసుక్రీస్తే అని విశ్వసించారు. ఆ విశ్వసించిన వారిలో ఎఫెఫా కూడా ఒకడు అని చరిత్రకారులు చెబుతారు. అక్కడ పౌలు ద్వారా ప్రత్యేకంగా శిక్షణ పొందినవాడు, వాక్య శిక్షణ పొందినవాడే ఈ ఎఫెఫా ప్రియుల. అందుకే అక్కడ రాయబడిన మాట 10వ వచనంలో చూస్తే, 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగాను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి. ఆ సమయంలో ఏం జరిగిందంటే దేవుని పరిశుద్ధాత్మ ప్రబలముగా అక్కడ పనిచేసింది. అంటే దాదాపుగా ఎఫెసుకు వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే ఆసియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెసుకు వస్తారు. పుణ్యక్షేత్రం కాబట్టి, అది వ్యాపార కేంద్రం కాబట్టి అక్కడ చాలా మంది సువార్త విన్నారు. అది ఒక సువార్తకు కేంద్రమైంది ఆ కాలంలో ప్రియుల. ఆ సువార్త కేంద్రంలోనే ఎఫెఫా కూడా కొలసై నుంచి వచ్చి, బహుశా వ్యక్తిగత పని మీద వచ్చాడు, కుటుంబ పని మీద వచ్చాడు, లేదా అర్తెమీదేవిని పూజించడానికి వచ్చాడు. దాని వివరాలు తేటగా లేవు, కానీ మొత్తానికి అక్కడికి వచ్చాక సువార్త విని పౌలు ద్వారా వాక్య శిక్షణ పొంది ఆ తర్వాత ఆయన కొలసై పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి కొలసైలో ఏం చేశాడు, ఆయన సువార్త చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మనం వెళ్ళి ఏం చేయాలి, ఎఫెఫా చేసిందే చేయాలి. సమరయ స్త్రీ కూడా ఏం చేసింది, ఆమె వెళ్ళి ఏం చేసింది, ఆమె ప్రభు ద్వారా సువార్త వినింది, పాపాలు ఒప్పుకుంది, మార్చబడింది. తర్వాత ఆమె వెళ్ళి ఏం చేసింది, ఆమె వెళ్ళి వాళ్ళ ఊర్లో కూడా సాక్ష్యం చెప్పింది. సేన దయాలు పట్టిన వాడు కూడా యేసు ప్రభు ద్వారా స్వస్థత పొంది వాడు వెళ్ళి వాళ్ళ ఊరిలో దెక్కపోయిలంతా కూడా ఏం చేశాడు, వాడు కూడా ప్రకటించాడు. అంటే మన పని ఏంటి?